తమిళనాడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. తమిళనాడు సీఎం విజయ్ గురువారం నాడు తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకి చెందిన 300 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ఈ సరికొత్త బస్సుల సమూహాన్ని ప్రారంభించగా, ఈ వేడుకలో మంత్రులు, రవాణా శాఖ అధికారులు, అలాగే టీఎన్ఎస్టీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. బస్సులను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఒక కొత్త బస్సు ఎక్కి నగరంలో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రభుత్వ రవాణా సేవలు ఎలా ఉన్నాయి? ప్రయాణం అనుభవం ఎలా ఉంది? అనే విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజా రవాణాను మరింత మెరుగుపరచడానికి వారి నుంచి విలువైన సూచనలను స్వీకరించారు. అంతేగాక డ్రైవర్, కండక్టర్లతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రయాణాన్ని తన ఫోన్‌లో స్వయంగా వీడియో తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా సేవలను మరింత మెరుగుపరచడానికి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ఈ కొత్త బస్సులను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టనున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఆధునీకరించాలనే లక్ష్యంతో ఈ కొత్త బస్సుల సమూహంలో డీజిల్, సీఎన్జీ ఆధారిత వాహనాలను చేర్చారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. ఈ కొత్త బస్సుల రాకతో పాత వాహనాల స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా రాష్ట్ర రవాణా సంస్థ సేవలపై ప్రయాణికులకు నమ్మకాన్ని, భద్రతను మరియు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.